రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఇందిరమ్మ స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న పలువురిపైన తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. తొండుపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో స్థలాలు ఇప్పిస్తామని ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. కొందరు నిర్మాణాలు కూడా చేపట్టారు. అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే తహసీల్దార్ రవీందర్ దత్కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ రవీందర్ దత్ దళారులను గుర్తించి కేసు నమోదు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. దళారులను నమ్మి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు తహసీల్దార్ రవీందర్ దత్. సర్వే నంబర్ 163లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్రమ నిర్మాణాలు జరుగుతుందని ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు మేము మోకపైన మా గిర్దావర్ తోటి ఎంక్వైరీకి వెళ్ళాము. అక్కడ చూసేది ఏంటంటే కొంతమంది బునియాద్ తీసి కొంతమంది పిల్లల లెవెల్లో, కొంతమంది ప్రీకాస్ట్ లెవెల్లో చూసాము. ఇవన్నీ అక్రమంగా ఉన్నాయని మాకు డాక్యుమెంట్స్ పరిశీలన చేస్తున్నాము. ఇంకోటి ఒక ఇల్లు మాత్రం ఇందిరమ్మ కింద వాళ్ళకి శాంక్షన్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇందిరమ్మ కింద శాంక్షన్ అయింది, డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి చట్టపర చర్యలు తీసుకుంటాం దానిపైన. ఇదైతే ప్రీకాస్ట్ మళ్ళీ ఎవరైతే బునియాద్ తీసిండ్రో అదైతే ఇమీడియట్లీగా మేము దానికి తొలగిస్తున్నాము. ఇంకోటి మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే కొంతమంది దళారులు అమాయకుల ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి మేము పట్టా సర్టిఫికేట్ ఇస్తామని ఒక్క పట్టా సర్టిఫికేట్కి 2-3 లక్షలు వసూలు చేస్తున్నారని మాకు ఫిర్యాదు అందింది. ఈ దళాల మాటలు ఎవరు నమ్మొద్దని మేము కోరుతున్నాము. ఇంకోటి దళాల మాట నమ్మి మీరు మోసపోవద్దు. ఏమున్నా మాకు నేరుగా మా దగ్గర రండి, ఎంఆర్ఓ ఆఫీస్కి రండి. మీకు ఇది న్యాయమా చేస్తామా చేయలేమా అనేది మీకు మేము చెప్పగలం. అమాయక ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ పైన కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము, చర్యలు